బాధ అంతా ఒకసారి వెళ్ళగక్కుతున్నాడు అనేది ఎవరు మాట్లాడటలా. ఎస్ రైట్. ఓవరాల్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఆరు గ్యారెంటీల అమలు తాలూకు ఆనవాళ్ళు బడ్జెట్ అంటే ఆనవాళ్ళు మాత్రం ఉన్నాయన్నారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా సంక్షేమానికి కావచ్చు, 6 గ్యారెంటీల అమలు కావచ్చు, ఏ మేరకు ఈ గణాంకాలు మనకు ఉపయోగపడతాయి? గణాంకాలు ఉపయోగపడాలంటే ఇప్పుడు రియలిస్టిక్ బడ్జెట్ అని వీళ్ళ బడ్జెట్కి ఏంటంటే ఒక్కొక్క బడ్జెట్కి ఒక్కొక్క లేబుల్ ఉన్నట్టు ఈ బడ్జెట్ రియలిస్టిక్ వాస్తవిక బడ్జెట్ అని చెప్పి వేసుకున్నారు. రైతుల ప్రభుత్వం మాదని చెప్పి రైతులకు తెగజేస్తామని చెప్పి రైతులు గ్రామీణ ప్రాంతాల్లో జనాన్ని పాపం తెలంగాణలో హైదరాబాద్లో ఎవరు మోసపోలేదు వీళ్ళ దెబ్బకి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని మోసం చేసి వచ్చారు. ఎస్ రైతులదని చెప్పి ఎందుకు మోసం చేశారంటున్నాను, ఈరోజు రైతు బంధు వేయలేదు కాబట్టి మోసం అంటున్నా. రైతాంగానికి సంబంధించిన చాలా విషయాల్లో వీళ్ళు చెప్పిని చేయటం లేదు కాబట్టి అలాగే బోనస్ ఇస్తామన్నారు. ఏమైంది ఆ బోనస్? వరి ఇది సేకరణ దగ్గర బోనస్ ఏమైంది? 500 బోనస్ ఇస్తామన్నారు కదా క్వింటాల్కి అనుకుంటా, ఏమైంది? అందుకని ఏంటంటే ఇవన్నీ ఇక ఈ జనాలు కూడా అర్థమవుతుంది, జనాలు కూడా గట్టిగానే మాట్లాడే స్థితి వస్తుంది. కాబట్టి తర్వాత మీరు నేను కూడా ఈ డిబేట్లు పెట్టుకోకర్లేదు, వేరే టాపిక్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే రోజువారీ జనాలు తిడుతుంటారు. మనకి బడ్జెట్ అంటే వీరికి జనం ఒక అవకాశం ఇచ్చారు, జనం మార్పు కోరారు, ఏదో చేస్తారు అంటే గతంలో కేసీఆర్ కంటే ఇంకెక్కువ సంక్షేమ పథకాలు వస్తాయి, కేసీఆర్ కంటే ఇంకెక్కువ వెల్ఫేర్ వస్తుందని నేను ఏ హక్కుతో వీళ్ళు నమ్మించారు, వీళ్ళకి ఆ ఉద్దేశం లేదు, అసలు ఉద్దేశాలు వేరని నేను ఏ హక్కుతో అంటున్నానంటే, నేను ఇప్పుడు కాదు ఎలక్షన్ల ముందు కూడా ఇదే చెబుతున్నా. పొయ్యిలోంచి పెనంలోంచి పొయ్యిలో పడద్దు. కేసీఆర్ గారితో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకుంటే, టీఆర్ఎస్తో ఉన్నాయనుకుంటే దీనికంటే మెరుగైంది దొరికితే వెళ్దాం, లేకుంటే ఇప్పుడు మెరుగైంది లేదు. కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ ఫర్ తెలంగాణ, ఉన్న వాళ్ళలో బెస్ట్. అందుకని ఇంకా పోగొట్టుకోవద్ది కాస్త కూడా అని చెప్పి నేను పదే మాట్లాడా. అదే హక్కుతో ఈరోజు ముందే నేను చూశాను వీళ్ళని, ముందే వీళ్ళ గురించి నేను మాట్లాడాను. నష్టపోతారు ప్రజలు వీళ్ళు అధికారంలోకి వస్తే, ఇవన్నీ ఉత్త బోకరింపు మాటలు, నిజం కాదు అని చెప్పి మాట్లాడిన వాడిగా ఆ హక్కుతో ఈరోజు మరీ ఎక్కువ మాట్లాడుతున్నా. అంతేగాని ఈరోజు కావాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఏదో విమర్శించడం కాదు, అవి బయటపడుతున్నాయి రంగులు. ముందే గ్రహించాలనుకుంటున్నాను, నేను ముందే మాట్లాడేది సంక్షేమానికి సంబంధించిన గొడవ. పేద ప్రజలకు పెడుతున్నాడు, జనానికి పంచి పెడుతున్నాడు కేసీఆర్ గారు అనే బాధ కొద్దీ, లోపల ఆక్రోశం కొద్దీ ఉచిత రైతు బంధు ఎందుకు దండగని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడింది, 3 గంటల కరెంటు చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అమెరికాలో మాట్లాడింది, అన్నీ మొన్నే కదా చర్చలు చేసింది 2 నెలల క్రితం. ఆయన జనం ఓటేశారు కదా అంటారు కదండి. ఆ స్థాయిలో సౌండ్ తెచ్చారు, సౌండ్ ఎఫెక్ట్ ఆ స్థాయిలో తెచ్చారు. ఇంకేం వినపడకుండా తెలంగాణ అప్పుల పాలైంది. ఇందాక కూడా క్యాబ్ ఏదో పనుండి బయటికి చిక్కడపల్లిలో వచ్చాను. చిక్కడపల్లిలో వస్తుంటే క్యాబ్ డ్రైవర్తో మాట్లాడితే తెలంగాణ అప్పుల పాలైపోయిందని చెబుతున్నాడు. సౌత్ ఇండియాలో తక్కువ అప్పులు ఉంది తెలంగాణకి, తక్కువ వడ్డీ కడుతుంది కూడా తెలంగాణ. కానీ అప్పులు చేసిపోయారంటే అదే ప్రచారం ఘోరెత్తిచ్చారు కదా, ప్రచారం. మీడియా అంతా కలిసి, మీడియా అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళ మీడియాను, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అందరు కలిసి యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టారని వాళ్ళు అన్నారు. నేను అసలు ఫస్ట్ ఈ టాపిక్ ఎత్తింది నేనే. చాలా కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పుంకాలుగా పుట్టుకొచ్చినాయి. మన ఇద్దరం మాట్లాడుకున్నాం, వేరే వాళ్ళతో కొత్త యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ అడ్డేసారు కదండి. సునీల్ కనుగోలు ఇక్కడ అడ్డేసి సోషల్ మీడియా మొత్తం. నేను ఈ టాపిక్ 4-5 నెలల క్రితం, ఎలక్షన్ల ముందు 2 నెలల క్రితం ఏదో జరుగుతుంది, కొత్త యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చినాయి, అవన్నీ కలిసి దాడి చేస్తున్నాయి, దీని వెనక బహుశా టీడీపీ తాలూకు ఇదేదో ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి, ఏదో జరుగుతుంది అనేది ఆ ప్రశ్న ఫస్ట్ లేవనెత్తాను ఒక ఛానల్లో. తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు వాళ్ళందరూ కూడా అదే చెబుతున్నాం కదా మళ్ళీ. అది ఆ 6 గంటలకి 53,000 కోట్లు కేటాయించారు. మిగతా కేటాయింపులు వెల్ఫేర్తో పాటు విద్య, వైద్యం, ఇరిగేషన్, మున్సిపల్, ఇవన్నీ ఈ కేటాయింపులు ఎట్లా చూస్తారు మీరు? ఎలా అంటే విద్యా వైద్యం కేటాయింపుల పరంగా బాగానే కనపడుతున్నాయి, కానీ ఆచరణలో ఖర్చు పెడతారా లేదా ఒకటి. రెండోది ఏంటంటే కేసీఆర్ గారి ఫెయిల్యూరు, టీఆర్ఎస్ ఫెయిల్యూరు. విద్యా వైద్యం విషయంలో వీళ్ళు ఎక్కువ ప్రచారం చేశారు. కొంత చివరిలో మన ఊరు మన బడికి 7,500 కోట్లు అనుకుంటా, 7,250 కోట్లు కేటాయించారు. కానీ అది లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మొదలైంది అదేసే. ఎందుకైంది అలా అంతా? నేనొకటి, డబ్బులు కాదు, మీరు ప్రయారిటీస్. తెలంగాణలో కేసీఆర్ గారు ఎంచుకున్న ప్రయారిటీస్ ఏంటంటే నీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సంక్షేమం, కొంత ఉపాధి కల్పనకి, కొంత అర్బన్ డెవలప్మెంట్, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇట్లా వేసుకొచ్చారా. తర్వాత చూస్తే ఏముంది, ఇంకా ఖర్చులకి ఎప్పుడైనా ఉన్న దుప్పటి ఎంత ఉంటే అంతట్లో మొండుకోవాలి కదండి ముడుచుకొని. ఆ డబ్బులు అంతే ఉన్నాయి. నీటి ప్రాజెక్టులకి కొంత, అది ఒక దశకు వచ్చిన తర్వాత డబ్బులు ఇక ఆ తర్వాత వాటి మీద ఖర్చు పెట్టాల్సిన మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు. ఆ తర్వాత దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత, ఆ తర్వాత భగీరథ, ఇవన్నీ ఉన్నాయి కదా. మొదటి దశలో విద్యా వైద్యం మీద పెట్టడానికి నిజంగా లేవు డబ్బులు అన్నీ.
అటు నుంచి వచ్చారు ఆయన రైతు దగ్గర నుంచి. ఇటు నుంచి వెళ్తే అక్కడ తిట్టేవాళ్ళు, మీరు రైతును అన్యాయం చేస్తున్నాడని కనుక మా విద్యా వైద్యం మీద పెడితే రైతుకు అన్యాయం చేస్తున్నాడని అటు నుంచి తిట్టుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అటు నుంచి చేసుకొచ్చాడు కాబట్టి ఎక్కువ ఫోకస్ విద్యా వైద్యం మీద చేయటం లేదని ఈయన మీద పెట్టారు. విద్యా వైద్యం మీదకి అసలు ఆయన ఫోకస్ మారేసరికి ఈ ఎలక్షన్ వచ్చేసింది, తీరా జరిగింది. రైట్, మీరు శాంపిల్ చెప్పండి. అంటే గత బడ్జెట్లతో పోలిస్తే ఈ బడ్జెట్ని కూడా మీరు ఇప్పుడు కంపేర్ చేశారు, అంటే గత చర్చించారు. బడ్జెట్ రానున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఎట్లా, అంటే కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ ఎట్లా ఉంటుందనేది మీరు స్మెల్ చేస్తారుగా. అంటే పూర్తి స్థాయి బడ్జెట్ అంటే వీళ్ళు అసలు కేంద్ర బడ్జెట్ మీద ఆశ పెట్టుకున్నారు సార్. కేంద్రం ఏదో ఇస్తుంది మేము చేస్తామని చెప్పి లెక్కలేస్తున్నారు, కానీ అది పచ్చి అబద్ధం, పచ్చి బోగస్. కేంద్రం వీళ్ళకి ఎందుకు ఇస్తుంది? వాళ్ళ రాష్ట్రాలకు ఇచ్చుకుంటే బీజేపీ రాష్ట్రాలకు ఇచ్చుకుంటే. మరి బీజేపీతో నేను కూడా పరోక్షంగా బీజేపీయే కాంగ్రెస్ కాదు అసలు అని చెప్పి మోడీ చెవిలో చెప్పినా ఆయన నమ్ముతాడా? నమ్మినా ఏంటంటే ఇవన్నీ కాదు. నేను అనేది ఏంటంటే ఒకటే, కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ఓపెన్ చెప్పింది కేంద్రం కేటాయింపు లేవు, కేంద్రం మొండి చూపిస్తున్నారు. కానీ వీరు కనీసం అడిగే పరిస్థితి లేదు కదా. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇలా వేస్తున్నాం. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ వేసినప్పుడు దాన్ని బట్టి దాని కేటాయింపులు తెచ్చుకొని దాని ప్రకారం ఈ బడ్జెట్లో పెడతామని చెబుతున్నారు. అంటే ఆకాశంలో